నమస్కారం మేడం, మీ పేరు? ఉమ్మనగారి లక్ష్మి బ్రహ్మానందరెడ్డి, ఆత్మకూరు గ్రామ సర్పంచ్ గారు. అమ్మ మీ పేరు? మా పేరు సుజాత, ఈశ్వర్, ఆత్మకూరు, నా ఉప సర్పంచ్. అమ్మ, మీ గ్రామంలో మీరు గెలిచిన తర్వాత గుర్తించిన సమస్యలు ఏమున్నాయి? మా గ్రామంలో రోడ్ల సమస్యలు వచ్చినాయి, మోరీల సమస్యలు వచ్చినాయి, వాటర్ సమస్యలు వచ్చినాయి, ఇంకా స్తంభాలు కరెంటు ప్రాబ్లం వచ్చినాయి. సమస్యల్లో భాగంగా మీ బీటీ రోడ్ సమస్య ఎట్లా ఉంది? మీ బీటీ రోడ్ సమస్యను ఎలా తీర్చాలనుకుంటున్నారు? ఇక బీటీ రోడ్ సమస్య మంచిగా లేదు, ఉన్నది మామూలుగా ఉంది కానీ బాగలేకపోతే మొన్న పొక్కలల్లో అన్నీ ఇట్లా మంచిగా మొరము అవి ఇవి పోసి కొన్ని ఖర్చులు పెట్టినాము. ఇక కొంచెం మంచిగా అయింది కానీ ఇప్పుడైతే మంచిగా లేదు. మంచిగా రోడ్ పోయాలని మంచిగా డాంబర్ రోడ్ కానీ మంచిగా వేపిద్దామన్నట్టు అనుకుంటున్నాం మేము. ఇక ఎమ్మెల్యే గారు సహకరిస్తే మంచిగా రోడ్ పోపిద్దామని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిర్రు, మేము కూడా మంచిగా వేయాలని అనుకుంటున్నాం. అంత మంచిగా వేయాలని అనుకుంటున్నాం ఊరు గురించి. మీ గ్రామంలో విద్య పాఠశాల ఎట్లా ఉంది? పాఠశాల భవనం ఎట్లా ఉంది? దాని నిర్మాణ పరిస్థితి ఏంటి? పాఠశాల అంటే ఇక పాతగానే అయిపోయింది. ఏవి అప్పటివే ఉన్నాయి, అన్ని పాతవి. కొత్తగా మంచిగా గడిపిస్తామన్నట్టు ఉన్నది. అన్ని అభివృద్ధి ఎమ్మెల్యే గారు సహకరించి అన్ని మంచిగా మాకు సహకరిస్తే అన్నీ మంచిగా చేయాలని నెంబర్లు అందరం కలిసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఉప సర్పంచ్ నెంబర్సు అందరం, మళ్ళీ ఆత్మకూరు గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు, చిన్నలు, పెద్దలు అందరూ సహకరించి అంత మంచిగా చేయాలనుకొని అందరిది ఒక పట్టు ఉంటే అంత మంచిగా చేయాలని అనుకుంటున్నాం ఎమ్మెల్యే గారు సహకరిస్తే. ఉప సర్పంచ్ గారు, మీ వార్డులలో మీరేమైనా గుర్తించే సమస్యలు ఏమైనా ఉన్నాయా? మా వార్డులో గుర్తించేటి అంటే ఇప్పటికీ రోడ్లు కొంచెం సగమే పోసిర్రు. అప్పటి వరకు అప్పుడు చాలా ఆడిక పోయమంటే పోయలేమని సగమే పోసేసారు. అటు కొంచెం బాగా వానలు పడితే మొత్తం నీళ్ళు నిండిపోతున్నాయి. అవి ఒకసారి ఇప్పుడు మళ్ళీ సగం రోడ్లు రావని అన్నారు. సరే మంచి కొత్త రోడ్లు పెడతారంటే సరే అప్పటిదాకా వెయిట్ చేద్దామని కొత్త రోడ్లకే పెట్టినాం మొన్న గెలిచిన తర్వాత. ఇక సగం మేము పట్టించుకోలేరు, తర్వాత వస్తాయి అంటే కలిసి అప్పటిదాకానే ఒప్పుకున్నాం. మోరు లేదు సార్, అక్కడ మోరు కావాలి, రోడ్లు కావాలి, సగాలు ఎవరికైనా బాధ ఉంది. కొన్ని టంబాలకు బుగ్గలు లేవు, అక్కడ అసలు బుగ్గలు లేవు, రోడ్లు లేవు. అవి కూడా ఆ టంబం కలెక్షనే లేదా గల్లీలకు, అవి కూడా కొంచెం సాధిస్తే మాకు కూడా అంత మంచిగా ఉంటే ఊరికి మంచిగా వేయాలని ఉంది సార్ మాకు. అంతే, ఆ గల్లీకి టంబాలు లేవు, కరెంటు లేదు, ఏది లేదు, రోడ్డు లేదు, మోరీ లేదు, ఏది లేదు. అక్కడ స్తంభాలు, అక్కడ ఆ సమస్యలు ఏం లేవు. ఇక స్తంభాలు, కరెంటు అన్ని మాకు అన్ని కరెంటు సమస్యలు కానీ, వైర్లు కానీ, ఇట్లా కరెంటు కలెక్షను అన్నీ మంచిగా ఉండాలి. మంచిగా స్తంభాలు అన్నీ ఏ గల్లీకైనా ప్రతి గల్లీకి ఆత్మకూరు గ్రామం మొత్తము ప్రతి గల్లీకి కరెంటు సమస్యలు ఉండకుండా అన్ని మంచిగా కలెక్షన్లు, మోరీలు, రోడ్లు అన్నీ ఇప్పటిదాకా ఏం చేసిరా చేయలేరా, అది చేసిరా చేయలేరా అది. కానీ ఇప్పుడైతే గెలిచిరు ఏం చేసిర్రు అనేది మనకు పేరు మంచిగా రాకుండా ఉంటే కూడా బాగుండదు. మళ్ళీ ఊరు కూడా బాగుండాలి. ఏ గల్లీకైనా మంచిగా స్తంభాలు ఉండాలి, లైట్లు మంచిగా ఉండాలి, రోడ్లు మంచిగా ఉండాలి, మురికి వాటర్ అనేది ఉండొద్దు. మళ్ళీ బోర్లు కూడా వేస్తే మొన్న 2 వాడలేవు, నీళ్ళు వాడలేవు. అవి కూడా మళ్ళీ ఆ రెండుకి కూడా సహకరించాలి ఎమ్మెల్యే గారు. మళ్ళీ కొన్ని ఊళ్ళల్లో చూస్తే కొన్ని చిన్న ఊళ్ళు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా పోతే అవి ఏ పనికిరాని ఊళ్ళు కూడా మంచిగా అయినాయి. కానీ మా ఊరు ఎందుకు బాగుపడతలేదు అని కూడా ఒక్కొక్కసారి నాకు కూడా మెంటల్కి అట్లా మైండ్ ఖరాబ్ అవుతుంది నాకు కూడా. కలిసిమెలిసి ఉండి ఊరు అభివృద్ధి కోసమే కొట్లాడి మంచిగా చేసుకోవాలని మాకు. మన శ్మశాన వాటిక అక్కడ అట్లా వాటర్ ఎట్లా ఉంది? మరి వాటర్ లేదు, ట్యాంకరే తీసుకుపోయారు అంటారు. నేను కొంచెం నాకు నడవరాక నేను వెళ్ళలేమన్నా వర్షం పడ్డదని. మరి వాటర్ ట్యాంకర్ తీసుకుపోతురు. ట్యాంకర్లు ఎప్పటికంటే కూడా ట్యాంకర్లు టైంకి ఉండవు కదా, మళ్ళీ వేయాలి, బోర్లు వేయాలి. కొన్ని బోర్లు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా వాటర్ మంచిగానే ఉండాలి. ఊళ్ళో కూడా ఏడైనా అక్కడ ఉండాలి, ఇక్కడ ఊళ్ళో ఉండాలి, అంతటి ఉండాలి, వాటికి దాంట్లో ఉండాలి. అడుగుతురు మస్తు. ఇప్పుడు ఇండ్లు లేవంటారు, కొంతమంది స్థలాలు లేవంటారు.
ఇక స్థలాలైనా గ్రామ సభల్లో అడగాలి. ఇక్కడ స్థలం మనం ఎక్కడికి తెచ్చిస్తాం? మనము గ్రామంకు ప్రజలకు అడిగితేనే కదా మనం గవర్నమెంట్ నుంచి జాగా కావాలంటే ప్రజలను అడగాలి కదా, గ్రామ సభల తీర్మానం అయితే కావాలి కదా. మనం ఇంటి నుంచి అయితే మనం ఇయ్యలేం కదా అని. మరి ఇండ్లు లేవు, మాకు ఒక రేకులు ఉన్నాయి, మాకు గుడిసెలు ఉన్నాయి, మాకు ఇండ్లు కావాలి, మాకు రాపియండ్రి పింఛన్లు రాపియండ్రి, అవి రాపియండ్రి, మాకేం లేదు, మాకు ఒక గుంట కూడా భూమి లేదు అని అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ గ్రామ సభలో ఇలాంటి తీర్మానం చేసి మీరు ధృవీకరిస్తారు? అవన్నీ అడుగుతూనే ఉన్నారు. కానీ చేస్తాము ఇప్పుడే కదా, మేము గెలిచింది మొన్ననే కదా, ఎమ్మెల్యే గారు కొంచెం సహకరిస్తే మాకు మీద నుంచి ఏదన్నా వస్తేనే కదా మనం ఇచ్చేది. మీద నుంచి రాని మనం మేము చేయలేం కదా. చేస్తాం అన్ని పనులు, మేము ఇంటికే ఇయ్యము, మంచి పనులే చేయాలని అనుకుంటామని మేము చెప్పేస్తున్నాం అన్నట్టు. వస్తే మోర్ల సమస్య కూడా కొన్ని రోడ్లకు మోరీలు లేవు సార్, కొన్ని ఏమో మొత్తం పూర్తి దాకా కూడా లేవు, సగం ఉన్నాయి. ఇక అవి కూడా క్లీన్ మొత్తం చేపియాలి. మళ్ళీ గల్లీకి మొత్తం లేని రోడ్లు కూడా మంచిగా రోడ్లు కావాలి, సిసి రోడ్డు కావాలి. మళ్ళీ సగం ఉన్నాయి, మోరీలు కావాలి, మొత్తం మోరీలు లేని గల్లీలకు మోరీలు కావాలి, రోడ్లు లేని గల్లీలకు రోడ్లు. ఇక అన్నీ మంచిగా పూర్తిగా మనకు మురికి వాటర్ అనేది ఉండకుండా మళ్ళా అవి అన్నీ మంచిగా కావాలని ఉంచాలని అని అనుకుంటున్నాం. మీకు పల్లె దవాఖానా మీ దగ్గర ఉంది కదా, మరి ఎట్లా ఉంది మీకు? దవాఖానా అయితే మంచిగానే నడుస్తుంది, కానీ ఇంకా లేని వాళ్ళకు కూడా అన్ని ఇంజక్షన్ కానీ గ్లూకోజ్ కానీ అన్ని లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, చేతగానోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అన్ని గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోకుండా అన్ని మంచిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక ఇప్పుడు మీ గ్రామంలో త్రాగునీటి సమస్య మీరు రాకముందు ఎట్లా ఉండి, మీరు వచ్చిన తర్వాత ఎట్లా తీర్చారు? ఎట్లా ఏమి అప్పుడు ఉన్నట్లనే ఉంది, కాకపోతే అది మంజీరా వాటరు, ఇక ఆ వాటర్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. వాళ్ళని కూడా మళ్ళీ నింపనప్పుడు కూడా మంచిగా నింపండి, మీరు ఎక్కువ రావాలి, నీళ్ళు రాకొచ్చినాయి అంటారు. మరి మోటార్లు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి, కొంతమంది పీజులు వీకేస్తారు అంటే కూడా వాళ్ళని కూడా కోపమైన నేను, పీసులు ఎందుకు వీకేస్తారు, ఊరోళ్ళకు వాటర్ రాకపోతే బాగుంటుందా, ఇట్లా ఎందుకు తయారవుతుర్రు మరి అని అవి కూడా కొన్ని అడిగిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ నేను కూడా ఎదిరించిన, మొన్న ఈ కుండి కూడా కడగకపోతే కూడా మంచిగా ఉండదు, బ్లీచింగ్ పౌడర్ వేయాలి, మంచిగా గడుకోవాలి, రోగాలు వస్తాయి కదా అని అవి కూడా కొన్ని బెదిరించిన చేయాలని మాట్లాడింది. మీరు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా మేడం, ఆయన పనితీరు ఎట్లా ఉంది, మీకు ఎట్లా సహకరిస్తున్నారు? పనితీరు మంచిగానే ఉంది, ఇంకా కూడా సహకరించాలి ఎమ్మెల్యే గారు దయచేసి. మాకు మేము నెంబర్సు వాళ్ళందరూ మళ్ళీ ఎంతమంది నెంబర్స్ ఉన్నారో మేము సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ నెంబరు అందరు కలిసి ఒకే బాట మీద ఉండి, ఒకే మాట మీద ఉండి, ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇంకా సహకరించి మా ఊరును అభివృద్ధి పెద్దగా ఇంకా మంచిగా గొప్పగా చేయాలని నేనైతే ఆశపడుతున్నాను. శాంక్షన్ అయింది, ఎమ్మెల్యే గారు ఇస్తామని మాట ఇచ్చారు, మేము చేపియాలని మేము కూడా అనుకుంటున్నాం. మా పనితీరు అయితే ఇప్పటికైతే మంచిగానే ఉంది, అంతా మంచిగా చేస్తుండ్రు. ఇప్పుడు కూడా మాకు పెద్ద రోడ్ ఒకటి అయితే మా ఊళ్ళోకి వచ్చేది చాలామంది వస్తుంటే, ఇదేమి ఊళ్ళో పోయేదాకా ఇది గుంతలే ఉన్నాయి, ఎత్తేసుడు అంపులు ఉన్నాయి అంటుర్రు. సరే ఒక రోడ్డు శాంక్షన్ చేసింది కదా సార్ వల్ల, అంత మంచిది అయితే మేము కూడా మంచిగా చేసాం సార్కు, అంత మంచిది ఇప్పటికైతే. సర్పంచ్ గారు, మీ గ్రామ సమస్యలను మీ ఎమ్మెల్యే గారికి, మీ పాలకవర్గంతో ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మాకు ఎమ్మెల్యే గారి నుంచి మేము అన్నీ మంచిగా తీసుకెళ్ళాలి, మంచిగా చేపియాలి. మొన్న వచ్చిండు, శివాలయం కాడికి వచ్చిండు ఎమ్మెల్యే గారు, అక్కడ భూమిది అది అవార్గోడది ముహూర్తం చేసినాము, కొబ్బరికాయలు అవి కొట్టిరు, వచ్చేసారు. అది కూడా మంచిగా ఇద్దామని అన్నాడు, రోడ్ ఇద్దామంటుండు. అవే ఇచ్చినట్టుగా మాకు గల్లీకి అన్ని రోడ్లు, మోరీలు, అన్ని లైట్లు కానీ అన్నీ మంచి అభివృద్ధి చేయాలి ఎమ్మెల్యే గారు. అన్నీ మాకు అప్పుడు ఎట్లుండే, అప్పుడు ఇంకో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లుండే, ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత, ఈ సర్పంచ్ గారు, ఈ నెంబర్లు అందరు గెలిచిన తర్వాత ఎట్లుండే, ఇప్పుడు ఎంత మంచిగా అయింది
ఈ ఎమ్మెల్యే చాలా మంచిగా చేసిండు ఊరిని, ఆత్మకూర అంటే ఎట్లుండే ఎట్లా అయిపోయిందని అనేటట్టుగా చేయాలి మాకు ఎమ్మెల్యే గారు అని నేను ఆశపడుతున్నాను.